Hello students, now we are going to explain about Kenichiro reaction. It is one of the property of carbonyl compounds. So what is Kenichiro reaction? In Kenichiro reaction, carbonyl compounds undergo self-oxidation and self-reduction. So get alcohols and acids. So aldehydes are ketones having absence of alpha hydrogen. Actually ఆల్డర్ కండెన్సేషన్ జరిగినప్పుడు కార్బనల్ కాంపౌండ్స్ తీసుకుంటే అట్లీస్ట్ 1 ఆల్ఫా హైడ్రోజన్ అనేది ఉండాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో నౌ కెనిజారో రియాక్షన్. సో ఇన్ కెనిజారో రియాక్షన్ ఆల్డిహైడ్ ఆర్ కీటోన్స్ హ్యావింగ్ ఆబ్సెన్స్ ఆఫ్ ఆల్ఫా హైడ్రోజన్. అంటే ఆల్ఫా హైడ్రోజన్ ఆబ్సెంట్ అయింటే ఇప్పుడు C+OH ఉంది. ఈ కార్బన్ ఉంది కదా, ఈ కార్బన్కి ఒక హైడ్రోజన్ కూడా ఉండకూడదు అడ్జసెంట్ కార్బన్ మీద. మిగతా ఆల్కైల్ గ్రూప్స్ ఏవైనా రాసుకోండి, కానీ అడ్జసెంట్ కార్బన్ మీద ఒక హైడ్రోజన్ కూడా ఉండకూడదు. దిస్ ఈజ్ ఆల్ఫా హైడ్రోజన్. కెనిజారో రియాక్షన్లో మనకి ఆబ్సెన్స్ ఆఫ్ ఆల్ఫా హైడ్రోజన్ అనేది ఉండాలి. సో ఆల్డిహైడ్స్ ఆర్ కీటోన్స్ హ్యావింగ్ ఆబ్సెన్స్ ఆఫ్ ఆల్ఫా హైడ్రోజన్. ఇట్ reacts in the presence of strong base, undergoes self oxidation and self reduction. Self oxidation, self reduction అంటే ఈ కాంపౌండ్ అనేది దానికే అదే సెల్ఫ్ ఆక్సిడేషన్ జరుగుతుంది, ఒక కాంపౌండ్ అనేది సెల్ఫ్ రిడక్షన్, దానికే అదే సెల్ఫ్ రిడక్షన్ జరుగుతుంది. ఈజ్ నోన్ యాజ్ కెనిజారో రియాక్షన్. వాట్ ఈజ్ స్ట్రాంగ్ బేస్? NaOH. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మాల్డిహైడ్ తీసుకుందాం. దిస్ ఈజ్ ఫార్మాల్డిహైడ్. ఐయుపాక్ నేమ్ ఈజ్ మిథనాల్. సో 2 moles తీసుకుంటే ఒక కాంపౌండ్ సెల్ఫ్ ఆక్సిడేషన్ జరుగుతుంది, ఒక కార్బన్ సెల్ఫ్ రిడక్షన్ జరుగుతుంది. ఆల్డిహైడ్స్ అనేవి ఆక్సిడేషన్ జరిగితే యాసిడ్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో NA ఉంది కాబట్టి NaOH తీసుకుంటున్నాం కాబట్టి ONA, సోడియం సల్ఫర్ కార్బాక్సిలిక్ యాసిడ్. అండ్ ఇది అనేది ఆల్డిహైడ్ అనేది రిడక్షన్ జరిగితే ఆల్కహాల్స్ ఫామ్ అవుతాయి. సో మిథనాల్. సో ఇక్కడ చూడండి C6H5 బెంజాల్ ఉంది కదా, బెంజాల్డిహైడ్. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఆల్ఫా హైడ్రోజన్ ఉందా లేదా అని చూస్తే ఇక్కడ C+OH. చూడండి ఒక కార్బన్ లోపల ఇప్పుడు రింగ్ ఉందంటే ఇక్కడ డబుల్ బాండ్స్ ఉన్నాయని. సో ఇది కార్బన్ అనుకుంటే 1 bond 2 bond 3 bonds 4. సో ఆల్ఫా హైడ్రోజన్స్ అనేవి ఆబ్సెన్స్. సో ఇది సెల్ఫ్ ఆక్సిడేషన్ సెల్ఫ్ రిడక్షన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ NaOH జరిగితే సోడియం సల్ఫర్ బెంజోయిక్ యాసిడ్ అండ్ బెంజైల్ ఆల్కహాల్. సో రిడక్షన్ జరిగితే ఆల్కహాల్స్ ఫామ్ అవుతున్నాయి, ఆక్సిడేషన్ జరిగితే యాసిడ్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. సో మెకానిజం చూస్తే NaOH gives to Na+ and OH-. సో చూడండి ఒక ఫార్మాల్డిహైడ్ తీసుకున్నాం, ఇక్కడ OH- Na+OH కదా. సో OH- అనేది ఇక్కడ అటాక్ అవుతుంది. ఈ బాండ్ ఎలక్ట్రాన్స్ కార్బన్ ఆక్సిజన్ పై బాండ్ ఎలక్ట్రాన్స్ మూవ్స్ టు ఆక్సిజన్ యాటమ్. ఆక్సిజన్ గెట్ నెగిటివ్ ఛార్జ్. ఎందుకంటే 2 electrons ఉంటాయి కదా, 2 పై ఎలక్ట్రాన్స్ ఆక్సిజన్ మీదకి వెళ్ళిపోయినప్పుడు నెగిటివ్ ఛార్జ్ అనేది అటాక్ అవుతుంది. సో దెన్ అడిషన్ ఆఫ్ దిస్ కాంపౌండ్ టు అనదర్ ఫార్మాల్డిహైడ్. సో ఈ కార్బన్ అనేది ఈ కార్బన్తో బాండ్ ఫామ్ చేస్తుంది. ఈ బాండ్ ఎలక్ట్రాన్స్ ఆక్సిజన్ మూవ్ అయిపోతాయి. ఈ ఆక్సిజన్ అనేది చూడండి ఇక్కడ బాండ్ ఫామ్ చేస్తుంది కదా, C+OH చూడండి C+O ఇక్కడ బాండ్ ఫామ్ చేస్తుంది OH. సో ఈ ప్రోటాన్ అనేది ఇక్కడ అటాక్ అవుతుంది. సో ఇక్కడ ఇలా ఉంటుంది. సో ఈ HCOOH ఉంది కదా. సో నెక్స్ట్ ఈ హైడ్రోజన్ అనేది ఇక్కడ అటాక్ అవ్వడం వల్ల CH3O-. నెక్స్ట్ ప్రోటాన్ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. ఇక్కడ ఉన్న నెగిటివ్ ఛార్జ్ అనేది ఈ కాంపౌండ్ దగ్గర ఉన్న ప్రోటాన్ తీసేసుకుంటుంది. కార్బన్ బాండ్ ఫామ్ చేయదు, ప్రోటాన్స్ అనేవి ట్రాన్స్ఫర్ అయ్యి ఫైనల్ ప్రోడక్ట్ అనేది ఫామ్ అవుతుంది. సో ఈ ప్రోటాన్ ట్రాన్స్ఫర్ జరగడం వల్ల ఇక్కడ OH వచ్చి మనకి మిథనాల్ అనేది ఫామ్ అవుతుంది. మిథనాల్. సో ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది కదా, సో Na+ యాడ్ అవుతుంది, సోడియం సల్ఫర్ మెథనోయిక్ యాసిడ్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ దెన్ ఇట్ రియాక్ట్ విత్ వాటర్ గెట్స్ మిథనోయిక్ యాసిడ్, దట్ ఈస్ ఫార్మిక్ యాసిడ్ ఆల్సో. కామన్ నేమ్ ఈజ్ ఫార్మిక్ యాసిడ్, IUPAC నేమ్ ఈజ్ మెథనోయిక్ యాసిడ్. సో మోర్ డెఫిషియన్స్ ఆక్సిడేషన్, లెస్ డెఫిషియంట్ రిడక్షన్. సో మోర్ డెఫిషియంట్ కాంపౌండ్ అనేది ఆక్సిడేషన్ జరుగుతుంది, లెస్ డెఫిషియంట్ కాంపౌండ్ అదే కార్బన్ కాంపౌండ్ అనేది రిడక్షన్ జరుగుతుంది. సో ఇక్కడ ఆక్సిడేషన్ ఈ 2 compounds తీసుకున్నాం, బెంజాల్డిహైడ్, ఫార్మాల్డిహైడ్ ఈజ్ దే మోర్ డెఫిషియంట్. సో మోర్ డెఫిషియన్స్ కాబట్టి మనకి ఆక్సిడేషన్ జరిగి ఫార్మిక్ యాసిడ్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ బెంజాల్డిహైడ్ బెంజైల్ ఆల్కహాల్ అనేది ఫామ్ అవుతుంది. సో దిస్ ఈజ్ కెనిజారో రియాక్షన్ అండ్ ఇట్స్ ఆల్సో మెకానిజం.